రవీంద్ర భారతికి ధీటుగా ఖమ్మంలో భక్త రామదాసు కళాక్షేత్రాన్ని మారుస్తామన్నారు మంత్రి కేటీఆర్. కొత్తగా రీమోడల్ చేసిన ఆడిటోరియాన్ని మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, మహేందర్ రెడ్డితో కలిసి ప్రారంభించి బ్రోచర్ను విడుదల చేశారు. అటెన్కా కొత్త బస్టాండ్ భవన నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. కాసేపట్ల దంసలాపురం రైలోవర్ బ్రిడ్జికి, ఆ తర్వాత ఇల్లందు క్రాస్ రోడ్లోని ఐటీ హబ్ భవనానికి శంకుస్థాపన చేస్తారు. తర్వాత రోటరీ నగర్ల మిషన్ భగీరథ పనులను చూస్తారు. సాయంత్రం ఎస్పీ స్టేడియంలో బహిరంగ సభలో పాల్గొంటారు కేటీఆర్. దక్షిణ భారతదేశంలో ఎక్కడా లేని విధంగా మరి వారు నిధులు మంజూరు చేసి ఈరోజు శంకుస్థాపన చేసిన గౌరవ రవాణా శాఖ మంత్రివర్యులు పెద్దలు మహేందర్ రెడ్డి గారు, అదే రకంగా గౌరవ మేయర్ జరిగిన ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో మాకు బ్రహ్మాండమైన స్వాగతం పలికిన చిన్నారి పేరు చేసిన చిన్నారులందరికీ, పాపలకి బాబులందరికీ కూడా అదే రకంగా మాకు స్వాగతం పలికిన ప్రతి ఒక్కరికి, మీడియా మిత్రులకి అందరికీ హృదయపూర్వకంగా నమస్కారాలు, శుభాకాంక్షలు. భక్త రామదాసు కళాక్షేత్రం అంటే నేను నిజంగా కూడా లోపలికి వచ్చేవారికి నాకు కూడా ఇంత సుందరంగా మరి ఇంత బాగా ఈ ఆడిటోరియాన్ని పునర్నిర్మించారనే విషయం లోపలికి వచ్చేదాకా కూడా అర్థం కాలేదు. మరి దానికి విశేషమైన కృషి చేసిన ఎమ్మెల్యే గారిని, అదే రకంగా ఎంపీ గారు, అదే రకంగా గౌరవ ముఖ్యమంత్రి గారు స్వయంగా మరి ఎస్డీఎఫ్ నుంచి నేరుగా ఒక 50 లక్షల రూపాయలు ఇచ్చి పూర్తి చేయండి అని చెప్పారు. మరి చూస్తుంటే ఇంకా చివరి వరుసలో మాత్రం ఇంకా కుర్చీలు అవి లేవు. కాబట్టి ఇప్పుడే గౌరవ పెద్దలు మంత్రి గారు చెప్పినట్టు అవసరమైతే కార్పొరేషన్ నుంచి కూడా ఆ డబ్బులు కూడా మిగతాది కూడా ఇచ్చి ఒక ఆధునికమైన కావాలని పెట్టారట, ఉంటే బాగుంటుంది అనేది ఒక ఆలోచన. దానికి సంబంధించి ఏమైనా డబ్బులు కావాల్సి వస్తే మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ నుంచి కూడా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి కూడా తెలియజేస్తూ, మరి హైదరాబాద్ లో ఉన్న రవీంద్ర భారతికి లేదా ఇతర కళాక్షేత్రాలకి ధీటుగా దీన్ని నిర్మించినందుకు హృదయపూర్వకంగా మరి స్థానిక నాయకత్వం, ఎమ్మెల్యే గారికి, ఎంపీ గారికి, మేయర్ గారికి అందరికీ కూడా